హలో అందరికీ, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ. నేను ఈ రెసిపీ చేయడానికి కారణం, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని నాన్ వెజ్ వీడియోసే చేస్తున్నాను. మన ఛానల్లో ఒక్క వెజ్ వీడియో కూడా లేదు. అందుకనే ఈరోజు నేను ఆలు బఠానీ కర్రీ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఎలా చేసేయాలో చూసేద్దామా. ఇక్కడ నేను ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత దాంట్లో ఆలు పీసెస్ని ఇంకా బఠానీ పీసెస్ని వేసి ఉడికించుకోవాలి. ఆలు అనేది బాగా ఉడికితేనే బఠానీ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో కొంచెం సాల్ట్, కారం వేసుకొని కలుపుకోవాలి. కావాలంటే మీరు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా బఠానీ ఇంకా ఆలు అనేది బాగా ఉడికిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోండి. లేదు మాకు ఫ్రైయే కావాలి అనుకున్న వాళ్ళు వాటర్ యాడ్ చేసుకోకండి. గ్రేవీ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. మా ఇంట్లో అయితే అందరూ గ్రేవీయే తింటారు కాబట్టి ఇక్కడ నేను కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. ఆ వాటర్ అనేవి బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. అలా ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలుతోని బఠానీతోని ఎలాంటి కర్రీస్ చేసుకోవచ్చో కామెంట్ చేయండి. బాయ్ అందరికీ.